వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేరీ జోన్స్ బైబుల్ తెలుగు ఆన్లైన్ క్లాసెస్. బైబుల్ని పూర్తిగా నేర్చుకోవాలి అనేదే మా ఛానల్ యొక్క ఉద్దేశం. ఈరోజు ఈ వీడియోలో ఇజ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు తెలుసుకుందాం. మొదటి ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని భూమి మీద నీళ్ల యందే గాని ఎండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. మూడవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. ఐదవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఆరవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనము. నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 15వ వచనము. దొంగలించకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనము. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.